బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో ఉన్న ముందుగా నా ఛానల్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు వచ్చేసి అయితే ఇంకా వీడియో ఏంటంటే తమ్నైల్ చూసి అర్థమైంది కదా, ఇంకా 9th మంత్ అయితే స్టార్ట్ అయింది. 9th మంత్ స్టార్ట్ అవ్వగానే ఒక 4 డేస్కి అయితే నా శ్రీమంతం కూడా అయిందనమాట. సో మొన్ననే శ్రీమంతం అయింది చూడండి. ఇంకా బ్యాంగిల్స్ అలానే ఉంచుకున్నాను. ఒక 3 డేస్ అయినా ఉంచుకుందాము అని చెప్పేసి, అంటే 5 డేస్ ఉంచుకుందాం అనుకున్నాను. బట్ ఏంటంటే ఇప్పుడు నాకు కొంచెం వాపు కూడా స్టార్ట్ అయిందనమాట. చేతులు ఇవన్నీ ఇంకా బాగా టైట్ అనిపిస్తున్నాయి, తీసేయాలి ఇంకా. సో ఇంకా హాస్పిటల్ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది అయితే ఇప్పుడు నేను చూపించబోతున్నాను. అంటే మన దగ్గర కూడా సర్దుకుంటాము. ఇక్కడ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ లిస్ట్ అయితే ఇస్తారనమాట, వాళ్ళు ఏమేమి పెట్టుకోవాలి ఏంటి అనేది. సో ఆ లిస్ట్ ప్రకారం అయితే నేను పెట్టుకున్నాను. సో అందులో ఏం పెట్టుకున్నాను ఏంటి అనేది చూపిస్తాను. వీడియో కంటిన్యూ అవుతుంది, ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇక్కడ మోస్ట్లీ అన్నీ వాళ్ళే ఇస్తారు. ఇంకా మన కన్వీనియంట్గా కొన్ని అయితే తీసుకెళ్ళాలి. అవి ఏంటి అని చెప్పేసి అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి అయితే మెయిన్ నా సర్టిఫికేట్స్ ఉండాలన్నమాట. నాకు అంటే నా ఐడి వచ్చేసి ఏంటంటే పాస్పోర్టు. ఇంకా నాకు ఇక్కడ వచ్చేసి ఐడి పాస్పోర్టే ఉంది కదా, పాస్పోర్ట్ ఒకటి. తర్వాత కార్డ్స్ అనమాట, డెబిట్ కార్డ్ కానీ ఏదైనా కార్డు ఉంటే కార్డు. అండ్ తర్వాత ఇంకా మనకి సపరేట్గా క్యాష్ బాగుంటాడు, బట్ మనకు ఉండాలి. ఐడి మాత్రం కంపల్సరీ ఇద్దరిది ఉండాలి. సో అవి అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ ఐడి. నెక్స్ట్ వచ్చేసి నాకు కన్వీనియంట్గా ఉన్న పిల్లో తెచ్చుకోమని చెప్పేసి అన్నారనమాట. సో పిల్లో అయితే పెట్టుకున్నాను. ఇంకా బ్లాంకెట్స్ అవి అయితే ఏం నాకు చెప్పలేదు. సో నాకు కన్వీనియంట్గా ఉన్న పిల్లో అయితే తీసుకున్నాను. నెక్స్ట్ నాతో పాటు ఉండే వాళ్ళకి ఒక చిన్న పిల్లో, తర్వాత బ్లాంకెట్స్ అయితే తెచ్చుకోమన్నారు. సో నాతో పాటు అమ్మ ఉంటుంది అండ్ బావ కూడా ఉంటాడు. వాళ్ళిద్దరు బట్టలు వాళ్ళు సపరేట్గా పెట్టుకుంటారు. ఇందులో ఓన్లీ నాకు పాపకు కావాల్సినవి అయితే పెట్టుకున్నాను అనమాట. సో అలా వాళ్ళిద్దరికి చిన్న చిన్న బ్లాంకెట్స్ అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇది ఒకటి చిన్న పిల్లో. నెక్స్ట్ వచ్చేసి ఫీడింగ్ బ్రాస్, తర్వాత ఇన్నర్స్, ప్యాడ్స్ అవి మ్యాండేటరీ. అవన్నీ వాళ్ళు ఇస్తారనమాట. ఫీడింగ్ బ్రాస్ అని చెప్పేసి అయితే ఒకళ్ళు మెన్షన్ చేశారు. సో ప్యాడ్స్ అవన్నీ వాళ్ళు ఇస్తారు, బట్ కన్వీనియంట్గా ఉన్నాయి తెచ్చుకోవాలి అని చెప్పేసి అలా కూడా పెట్టారనమాట. సో ఇక్కడ ఏంటంటే వాట్ టు ఎక్స్పెక్ట్ అని బేబీ సెంటర్ అని చెప్పేసి అయితే 2 యాప్స్ అయితే ఉంటాయి. నేను ఆ రెండింటిని ఫాలో అవుతా. దాంట్లో ఏంటంటే డైలీ టిప్స్ వస్తాయి, ఈరోజు ఎలా ఉంటుంది మన బాడీ, అండ్ ఇంకా డెలివరీ టైం దగ్గరకు వస్తున్న ప్రతి ఒక్కటైతే దాంట్లో అప్డేట్ అయితే ఉంటుంది. దాంట్లో కూడా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ కూడా ఇంతకుముందు డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కూడా లిస్ట్ అయితే పంపించారు. ఇంకా దాని ప్రకారం అయితే నేను సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ షాంపూ, తర్వాత ఫేస్కి వైప్స్, పేస్ట్, బ్రష్లు. మా ముగ్గురికి బ్రష్లు అయితే పెట్టాను అనమాట. ఇందులో బ్రష్లు, తర్వాత ఛార్జర్ కూడా మెన్షన్ చేశారు వాళ్ళు. ఛార్జర్ కూడా వైర్ పెద్దగా ఉన్న ఛార్జర్ పెట్టుకోమని చెప్పేశారనమాట. సో నేనైతే ప్రెసెంట్ ఈ ఛార్జర్ పెట్టా, మళ్ళీ లాస్ట్కి ఇంకా వేరే పెడతాను. అది ఐడియా కోసం ఇది పెట్టా, ఒకవేళ మర్చిపోయినా కూడా. తర్వాత ఫేస్ వాష్, ఇది వచ్చేసి ఏంటంటే ఇంకా బాడీ లోషను. నెక్స్ట్ వచ్చేసి మసాజ్ ఆయిల్ కూడా పెట్టుకోవాలి. మసాజ్ ఆయిల్ నేను లాస్ట్కి ఇందులో పెట్టుకుంటాను. మసాజ్ ఆయిల్ పెట్టుకోవాలి. తర్వాత లిప్ బామ్ పెట్టుకోమని చెప్పేసి చెప్పారు. కోంబు, తర్వాత హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్, హెయిర్ టై చేసుకోవడానికి అవి కూడా పెట్టుకోమని చెప్పేసి చెప్పారనమాట. సో అవి కూడా పెట్టుకున్నాను. హెయిర్ బ్యాండ్స్, తర్వాత క్లిప్స్ ఇవన్నీ. తర్వాత మిర్రరు, తర్వాత స్టిక్కర్స్, ఇవన్నీ మిర్రర్ అక్కడ ఉంటాయి, బట్ నా సేఫ్టీ కోసం అయితే నేను పెట్టుకున్నాను. అదే హెయిర్ బ్యాండ్ ఒకటి, హెయిర్ బ్యాండ్, క్లిప్పు అవి పెట్టుకోమన్నారు. హెయిర్ టై చేసుకోవడానికి కంపల్సరీ కావాలి అని చెప్పేసి అయితే అన్నారు. సో అవి అయితే పెట్టుకున్నాను. ఇంకా మెయిన్ ఏంటంటే ఇప్పుడు నుంచి నేను పోయేటప్పుడు లూజ్ డ్రెస్ అయితే వేసుకోమని చెప్పారు. అండ్ నెక్స్ట్ రిటర్న్ వచ్చేటప్పుడు డ్రెస్ అయితే కావాలి కదా, సో అలా అయితే చెప్పారన్నమాట. నేనైతే ఒక 4-5 అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉంటాము ఏంటి అనేది అయితే మనకు తెలియదు కదా. సో నా సేఫ్టీ కోసం అయితే నేను పెట్టుకున్నాను. అంటే హాస్పిటల్ కూడా దగ్గరే అనమాట, 10 minutes. ఏమైనా ఇంకా అవసరం అయితే బావ అయితే వచ్చేసి తీసుకొని వస్తాడు. సో అలా అయితే ఒక 4 డ్రెస్సెస్ అయితే పెట్టుకున్నాను. మొత్తం ఫీడింగ్వి 4 x 5 పెట్టుకున్నాను. 5 తర్వాత టవల్స్ అయితే పెట్టాను అనమాట. అమ్మది నాది టవల్స్ పెట్టాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రీయూజబుల్ వాటర్ బాటిల్స్ అయితే తీసుకోమన్నారు. సో రీయూజబుల్ వాటర్ బాటిల్స్ అయితే 2 అయితే పెట్టుకున్నాను. ఒకటి హాట్ వాటర్ లాగా ఉంటుంది, కోల్డ్, తర్వాత ఇది నార్మల్. ఇంకా చిన్న చిన్న బాటిల్స్ కూడా పెట్టుకుంటాను అనమాట. తర్వాత కుషన్వి సాక్స్లు పెట్టుకోవాలి.
అండ్ చెప్పులు కూడా పెట్టుకోవాలి. చెప్పులు షూ ఏదైతే అదనమాట. సో నేను ఆ రోజు ఏది వేసుకోకపోతే అవి ఇలా చెప్పులు అయితే నేను ఇంటి నుంచే తెప్పించుకున్నాను. ఇవి బ్లడ్ సర్క్యులేషన్వి, ఇవి తీసుకోవాలి. లేదంటే షూ ఏది వేసుకెళ్తే అది. ఆ రోజు చలిగా ఉందనుకోండి షూ వేసుకొని వెళ్తాం కాబట్టి చెప్పులు క్యారీ చేస్తా, లేదు అంటే రెండిట్లలో ఏదో ఒకటి. ఇంకా పాపకు వచ్చేసి ఓన్లీ వాళ్ళు ఏంటంటే మనం ఇంటికి వచ్చినప్పుడు ఒక డ్రెస్ తీసుకొని రమ్మన్నారు, అంతే తప్ప ఏమీ చెప్పలే అనమాట. సో కాకపోతే నేను ఏంటంటే ఇంకా ఏదైనా ఉండొచ్చు అన్నట్లయితే నేను పెట్టుకున్నాను. ఇలా ఒక 2-3 డ్రెస్సులు అయితే పెట్టాను అనమాట. అంటే ఏది బాగుంటే అది వేద్దాంలే అని చెప్పేసి పెట్టిన. ఇవి పెద్ద స్పేస్ కూడా తీసుకో కదా, అలా పెట్టుకున్నాను 4 డ్రెస్సులు. వాళ్ళైతే జస్ట్ ఒక్క డ్రెస్ అని చెప్పారు, ఎందుకంటే వాళ్ళు బ్లాంకెట్స్, తర్వాత మనకి వైప్స్, ఇంకేమంటారు ప్యాంపర్స్, ఇవన్నీ వాళ్ళే ఇస్తారు. సో మనకి ఏం అవసరం లేదు. అండ్ సేఫ్టీ కోసం టవల్స్ కూడా పెట్టాను. ఇంకా నావి లెగ్గిన్స్. నెక్స్ట్ వచ్చేసి పాపని కవర్ చేసుకొని రావడానికి ఇది విత్ క్యాప్తో అయితే ఇది ఒక టవల్ పెట్టాను. అండ్ చిన్న బ్లాంకెట్ కూడా పెట్టుకున్నాను అనమాట. అలా నెక్స్ట్ ఒక చెడ్డీ పెట్టా వచ్చేటప్పుడు నేను ట్రెడిషనలే వేద్దాం అనుకున్నా. చలి ఉన్నా కూడా ట్రెడిషనల్ డ్రెస్ వేద్దాము, ఫుల్ డ్రెస్ వేయొద్దు అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అందుకే ఇలా ట్రెడిషనల్ చిన్న చిన్న ఫ్రాక్స్ అయితే తీసుకున్నాను. వాటికి ఒక చెడ్డీ కూడా తీసుకున్నా. ఇంకా దానికి సాక్స్లు అండ్ గ్లౌజులు కూడా తీసుకున్నాను అనమాట. ఇంకా వాళ్ళు హగ్గీస్, తర్వాత ప్యాంపర్స్ వాళ్ళే ఇచ్చినా కూడా సో నేను తీసుకున్నవి కూడా తీసుకుందాము అని చెప్పేసి తీసుకున్నా. నేను ఫస్ట్ అయితే చిన్న చిన్న ప్యాక్స్ అయితే తీసుకున్నాను అనమాట. ప్యాంపర్స్ అండ్ హగ్గీస్ 2 టైప్స్ అయితే 2 తీసుకున్నాను. వైప్స్ 2 టైప్స్ తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి 2 టైప్స్ తీసుకున్నాను. ఎందుకంటే బాడీ ఎలా ఉంటుందో ఏదో తెలియదు కదా అందరు బాడీ, ఏది పడినా పడకపోయినా మళ్ళీ పడకపోయింది రిటర్న్ ఇవ్వచ్చు. సో అక్కడ కూడా అడిగామన్నమాట, రిటర్న్ ఇవ్వచ్చు అలా అని చెప్పేసి అయితే ఇదైతే తీసుకున్నాను. 2 తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఇవి పెట్టాను అనమాట. అంతే. ఇంకా నా హాస్పిటల్ బ్యాగ్లో అయితే ఇవైతే పెట్టుకున్నాను. ఇంకా వచ్చేసి వాళ్ళు ఏంటంటే నిప్పుల్ క్రీము, తర్వాత ఏంటంటే మనకి ఆ టైంలో ఫీడ్ చేసేటప్పుడు పెయిన్ వస్తుంది అని చెప్పేసి అయితే నిప్పుల్ క్రీమ్ ఒకటి చెప్పారు. తర్వాత పాలు కారిపోకుండా మనం కవర్ చేసుకోవడానికి ఒకటి షీట్స్ అయితే చెప్పారనమాట. అవి కూడా పెట్టుకున్నాను. నిప్పుల్ క్రీమ్ ఒకటైతే ఆర్డర్ చేయాలి. ఇంకా ఇప్పటికైతే ఇవి పెట్టుకున్నాను. ఇంకా నాతో పాటు అమ్మ శారీస్ అవన్నీ ఉండాలి, అవి పెట్టుకుంటారు. తర్వాత బావ సపరేట్గా పెట్టుకుంటారు అనమాట. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే హాస్పిటల్కి కూడా మేము వెళ్ళేసి చూసేసి వచ్చామన్నమాట. ఎందుకంటే ముందే మనం ఎమర్జెన్సీ అయితే ఎటు వెళ్ళాలి, మెయిన్ డోర్ అయితే ఎటు వెళ్ళాలి. ఇంతకుముందు ఏంటంటే ఇక్కడ టూర్ లాగా ఉంటుండే అంటే హాస్పిటల్కి వెళ్ళి లేబర్ రూమ్ అవన్నీ ఎలా ఉంటాయి ఏంటనేది చూసుకోవచ్చు. బట్ ఇప్పుడు తీసేశారంట ఆఫ్టర్ కోవిడ్. సో అలా అయితే టూర్ లేకుండే నేను నార్మల్గా వెళ్ళి క్యాజువల్గా చూసేసి వచ్చి అక్కడ కనుక్కొని వచ్చామన్నమాట, ఎలాంటి టెన్షన్ లేకుండా. ఇంకా ఎప్పుడవుతుందో ఏంటో తెలియదు కదా, సో అలా అని చెప్పేసి అయితే ఇంకా అన్నీ మొత్తం సెట్ చేసి అయితే పెట్టుకున్నాను. సో ఆయాసం అయితే ఫుల్గా వస్తుంది అనమాట. కాళ్ళ వాపులు కూడా బాగా స్టార్ట్ అయినాయి. ఇంకా ఇది ఇవాళ వీడియో. సో నేనైతే బ్యాగ్లో ఇవైతే పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు ఏంటంటే అన్నీ కొనుక్కోవచ్చు అక్కడ కూడా, కాకపోతే ఇంకా అందరు ఇలా అయితే బ్యాగ్ అయితే ముందు సెట్ చేసుకుని పెట్టుకున్నారు. అండ్ నాకు కూడా వాళ్ళైతే మెసేజ్ పంపించారనమాట, కంపల్సరీ బ్యాగ్ సెట్ చేసుకొని పెట్టుకోనండి. వీటితో పాటు ఏంటంటే పాపకి కార్ సీట్ కూడా వాష్ చేసి పెట్టాము. అది సరే. సో కార్ సీట్ అయితే అంటే ఇది కాదులేండి, కిందది ఫ్రేమ్ తీసేసి ఇది ఫ్రెండ్ వాళ్ళదనమాట. ఇది వాష్ చేసి పెట్టాము. కార్ సీట్ కూడా పెట్టుకున్నాము. ఇంకా కార్లో అయితే ఇన్స్టాల్ చేయాలి. ఇది కూడా ఆల్రెడీ మెసేజ్ వచ్చిందన్నమాట, కార్లో ఇన్స్టాల్ చేయాలి. ఇప్పుడు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే మనం బ్యాక్ సైడ్ రేర్ ఫేస్లో పెట్టాలన్నమాట. కార్ సీట్ వచ్చేసి మిడిల్లో పెట్టుకోవాలంట. సో అది కూడా ఎలా పెట్టాలి ఏంటనేది అది కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. కార్ సీట్ కూడా వాషింగ్ అయితే అయిపోయింది. ఇంకా బాగా కారు ఒకసారి సర్వీస్కి ఇచ్చిన తర్వాత ఇంకా దాంట్లో ఇన్స్టాల్ చేద్దామని చెప్పేసి అయితే ఆగామన్నమాట. ఇంకా ఇది మొత్తానికి అయితే డెలివరీకి అయితే సిద్ధంగా అన్నీ రెడీ చేసుకొని అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు కదా, అలా అని చెప్పేసి అయితే అన్నీ సెట్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇది ఇవాళ వీడియో. మీకు ఎలా అనిపించింది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.